సో రాజుగారు ఇప్పుడు బచ్చలాకు బజ్జీలా? అవునండి. సో అంటే ఈ బచ్చలాకుతో బజ్జీలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా పులుసులు, తర్వాత కంద బచ్చలి, వీటి తర్వాత బచ్చలాకుతో బజ్జీలు కూడా అంతే చాలా మంది చేసుకుంటుంటారు. అంటే ఆకు కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే మనకు సీజనల్ గా నేతి బీరకాయ దొరికినప్పుడు కూడా చాలా మంది బజ్జీలు అలా వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇవి కూడా మంచి టేస్టీగా వస్తాయి. అవన్నీ తెలుసు కానీ బచ్చలాకు బజ్జీలు అయితే నేను ఇప్పటి వరకు తినలేదు, వినలేదు కూడా యాక్చువల్ గా. ఓకే, చాలా బాగుంటాయి. ఓకే ఓకే, మరి బచ్చలాకు బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బచ్చలాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలాకులు 10, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు, బజ్జీలు అంటేనే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. సో దీనికి కూడా అంతే కదా? అంతేనండి. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో కొంచెం ఆకులు ఏంటంటే మనకు మీడియం సైజ్ లో ఉండేట్టుగా తీసుకుంటే బాగుంటుందండి, మరీ పెద్దవి కాకుండా. సో అన్ని కూడా సేమ్ సైజ్ లో ఉంటే బాగుంటుంది. కొంచెం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇక్కడ పూతపిండి రెడీ చేసుకున్నామండి. శనగపిండి, ఓకే. సో కొద్దిగా బియ్యపిండి వేస్తున్నానండి. సో వాము, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అంటే కొంచెం బాగుంటుంది బజ్జీలకు. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో బచ్చలాకు అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా రాజుగారు. జనరల్ గా మనకి ఈ బజ్జీలు వేస్తే అంటే ఆ లోపల ఆకు ఉంటుందా? బానే ఉంటుందండి. అంటే కొంచెం మామూలుగా ఆకుల కంటే కొంచెం మందంగా ఉంటుంది, ఇది పర్లేదు. సో ఉండలు లేకుండా. సో ఇంకా పిండి రెడీ అయితే మనం బజ్జీ వేసేసుకోవటమే కదా? అంతే అండి. సో ఆయిల్ కూడా ఎలాగో కొంచెం హీట్ అవ్వాలి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ పెదాలు మృదువుగా అందంగా కనిపించాలి అంటే వెన్నలో జాపత్రిని అరగదీసి పెదాలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు స్మూత్ గా గ్లోగా కనిపిస్తాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ హీట్ అయ్యి సరిపోతుంది. సో వీటిలో ఒక్కొక్క ఆకుని ఇండివిజువల్గా మనం ముంచి వేసేసుకోండి. కావాలంటే కొంచెం కాడ అటు పెట్టుకొచ్చేమో పట్టుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఈ ఆకులతో బజ్జీలు చాలా సింపుల్. అంటే ఎక్కువ పెద్ద పిండి వేగితే సరిపోద్ది మనకి. సో ఆకు ఆటోమేటిక్ గా మగ్గిపోతుంది దాంట్లో ఆ వేడికి. అవును, మామూలుగా అంటే మిర్చి బజ్జీ లాంటి వాటికి కూడా మనం అంత ఎక్కువ ఫ్రై చేయం, కానీ కంపారిటివ్లీ వాటితో ఈ ఆకులతో బజ్జీలు ఇంకొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఆకులతో బజ్జీ అనగానే మోస్ట్లీ వామాకుతోనే చేస్తారు కాబట్టి అదే అనుకుంటారు. టేస్ట్ చేసిన తర్వాత ఇదేంటి వామాకు ఫ్లేవర్ లేదు అనుకుంటారు. చాలా ఏంటంటే ఇళ్లలో కొంచెం చాలా మంది పెంచుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు బాగుంటుంది. కొంచెం అటు కూడా వేగితే తీసేసుకోవచ్చు. సో వెయిట్ చేద్దామా, కార్వింగ్ చేసేస్తారా? కార్వింగ్ చేసేద్దామండి. ఓకే. సో బనానాతో చేస్తున్నాను. ఏం చేస్తున్నారు రాజు గారు? స్నోమ్యాన్ లా చేస్తున్నాను. ఒక స్టిక్ కు అన్ని మనం స్లైస్ లా కట్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఈ బజ్జీలు వేగిపోయినాయి అనుకుంటా. కొంచెం అవ్వాలా? ఎస్ అండి. ఓకే. సో 3 స్లైస్ మనకు ఒకదానికి వచ్చేస్తుందండి. సో వాటికి కొంచెం హ్యాండ్స్ లా పెట్టడానికి బచ్చలాకు కాడలు తీసేసుకున్నాను. ఓకే. సో నిమ్మకాయ. సో ఇది కొంచెం కిరీటంలో పెట్టడానికి పైన. సో ఇదైనా పెట్టుకోవచ్చు, లేదా క్యారెట్ దాన్ని పెట్టేసుకోవచ్చు. రాజుగారు బజ్జీలు తీసేద్దామా రాజుగారు? తీసేసుకుందామండి.
ఓకే అండి. సో ఇలా పెట్టేసుకుంటాం. సో లాంగ్ స్టిక్ తీసుకున్నాం. ఓకే ఓకే చివరిలో సో ఈ నిమ్మకాయ అండి. ఓకే నిమ్మకాయ లేదా యాపిల్ కానీ జామకాయ కానీ ఏదన్నా కొంచెం డిఫరెంట్ కలర్లో ఉండేది ఓకే పెట్టేసుకోవచ్చు మనం. ఓకే సో ఈ మధ్యలో దానికి క్యారెట్ పెట్టేస్తున్నాను, కొంచెం కలర్ బాగుంటుంది. ఇలా హ్యాండ్స్లో ఓకే. ఆ పైన కొంచెం వదిలేరా, స్టిక్ కావాలి. అక్కడ ఇంకొకటి పెడుతున్నాను. ఓ సో అక్కడ చెర్రీ పెడుతున్నాను. ఓకే ఓకే సో ఐస్ అవి పెట్టడానికి మనం మిరియాలు తీసుకుంటున్నాం అండి. ఓకే సో ఇలాంటివి మనం కొంచెం కట్ చేసి ఇచ్చి పిల్లలతో అరేంజ్ చేయించవచ్చు. సో నోస్ లాగా క్యారెట్ ముక్క పెడుతున్నాను. ఓకే ఇలా ట్రయాంగిల్గా కట్ చేశాను. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తే మనకి లోపలికి ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే నైస్. ఓకే సో కింది స్లైసెస్ కూడా ఒక్కొక్కటిగా మనం ఇలా మిరియాలు పెట్టేసుకుంటే బటన్స్లా ఉంటుంది. మరి ఆ బచ్చలా కాళ్ళేంటి, కాళ్ళ అంటే నేను తీసుకున్న ప్లేట్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి అక్కడ కనపడదని చెప్పేసి నేను మళ్ళీ క్యారెట్ పెట్టేశాను. ఓకే సో మనం తీసుకునే ప్లేట్ని బట్టి కూడా మనం అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇలా వస్తాయి. ఓకే సో అయిపోయిందండి. నైస్. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే బజ్జీలకు కాపలాదారులా చెరొకళ్ళు నా బజ్జీ అని పట్టుకున్నట్టు ఉంది. సో బాగుంది రాజు గారు, సింపుల్ గా నీట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో బచ్చలాకు బజ్జీలు రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలాకు బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బచ్చలాకు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బచ్చలాకు బజ్జీ రెడీ.